సిరిసిల్ల పట్టణ కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడతాము. అదేవిధంగా మేము ప్రతి ఒక్కరము తారతమ్యాలు లేకుండా ఎలాంటి విభేదాలు లేకుండా సంఘాన్ని ముందుండి నడిపిస్తామని మనస్ఫూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. ₹5 లక్షల డొనేట్ చేస్తున్నామని చెప్పి ఏదో ఒక పథకం వివరించండి. ఇప్పుడు మీ చేతుల ముందు ఉన్నటువంటి ఎన్నో పథకాలు మీరు పెడతారు, అందులో మాదొక పథకం పెట్టండి. మేము కూడా చాలా బాగుంటాం కదా. కాకపోతే కావలసిన రోజుల నుంచి కావలసిన సంవత్సరాల నుంచి మేము ఇవాళ వైద్యుడు లేని ఏ ఊరు కూడా ఉన్నది, వైద్యుని అవసరం లేని ఏ ఒక్క వ్యక్తి కూడా ఉండడు. ఎప్పుడో ఒకసారి చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వచ్చే వరకు వైద్యుని చేతికి ఎంత గొప్ప వ్యక్తి అయినా పోక తప్పది, అతనికి మా చెయ్యి ఇక తప్పది, వాళ్ళు చెయ్యి పట్టుకోక మాకు మా నాడి నుంచి మాకు వైద్యం ఇవ్వక తప్పది. కానీ వాళ్ళకున్న పరిస్థితులలో గ్రామాల్లో ప్రస్తుతం మన భారతదేశంలో అతిపెద్ద భారతదేశంలో విశాలమైన భారతదేశంలో వైద్యం నిజంగా కూడా అనుకున్నంత రేతో లేదు. కానీ అటువంటి యొక్క లోటును తీర్చడానికి వారందరూ కూడా ఎన్నో కష్టాల కూర్చి ఇవాళ వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఇలా వైద్యాన్ని అందించే ఒక గొప్ప వృత్తిని చేపట్టి ఇవాళ కాలు నొప్పి వచ్చినా, ఏళ్ళు నొప్పి వచ్చినా, పాము కాటైనా, తేలు కాటైనా వాళ్లకు ఎక్కడైతే అనుభవం ఉందో, ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకుందో వాటన్నిటి కూడా ఉపయోగించి అతి తక్కువ ఫీజులో సామాన్యునికి అందుబాటులో ఉండేది. ఒక్కొక్కసారి ఫీజులు కూడా డబ్బులు కూడా ఉంటాయి ఆ నిరుపేద దగ్గర. ఆ డబ్బులు కూడా తీసుకోకుండా జేబు నుంచి పైసలు పెట్టి కూడా ఇంజక్షన్లు ఇచ్చి మందులు ఇచ్చి వాళ్ళకు తోచినప్పుడు ఇస్తే వీళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉన్నప్పుడు కూడా వైద్య నారాయణ అనే ఒకదాన్ని ఇవాళ దాన్ని కూడా సార్థకత చేస్తూ ఇలా వాళ్ళందరూ కూడా వైద్యం అందిస్తున్న గొప్ప వ్యక్తులు మీరు ఇవాళ. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ యొక్క గ్రామీణ పేదలకు కూడా వైద్యం అందాలన్న ఒక ఉద్దేశం కొద్ది అనేకమైన చట్టాలు తీసుకొచ్చింది. ఇవాళ రాను రాను ఆ చట్టాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంతకుముందు సమితిలు ఉండేవి. ఆ సమితిల్లో మీ అందరికి కూడా గౌరవ వేతనం ఉండేది. మీరు అందరూ కూడా మీ తాతలను ఎవరు అడిగితే వాళ్ళందరూ కూడా చెప్పేవాళ్ళు. ఆ సమితులు అంటే బ్లాక్ లో మీ అందరి సేవలు ఉపయోగించుకొని మీకు గౌరవ వేతనం ఇచ్చేవారు. అదంతా కూడా గమనించిన తర్వాత జిల్లా పరిషత్తులలో కూడా ఎటువంటి జీవోలు ఉన్నాయని కూడా గమనించిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకటే అన్నారు, ఇవాళ ప్రభుత్వం అంతటా కూడా వైద్య సదుపాయాలు కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి ఒక మెరుగైన వైద్యాన్ని ప్రతి దగ్గర కూడా తీసుకోవాలి. కాబట్టి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించాలి. ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు వైద్యం చేసిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఒకవేళ వైద్యం వికటించి వాళ్ళు అనేక అవమానాలకు, కష్టాలకు, నష్టాలకు ఇవాళ వాళ్ళు పడతారు. అదే తోడు కాబట్టి ఆ యొక్క వాటి నుండి వీళ్ళకి ఒక రక్షణ కల్పించాలన్న ఉద్దేశం కొద్ది అలాగే వీళ్ళకి సర్టిఫికెట్ కోర్సు 2 నెలల్లో 3 నెలల్లో ఒక సర్టిఫికెట్ కోర్సు ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి వైద్యం చేయాలని చెప్పి వాళ్ళకు ఒక నిపుణులతోని ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళను రూరల్ ఏరియాలలో డాక్టర్ల గ్రామీణ ప్రాంత డాక్టర్లుగా వాళ్ళ రికగ్నిషన్ కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో అనేకమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళకు ట్రైనింగ్ క్యాంపులను కూడా జరిపించడం జరిగింది. మా ఆది శ్రీనన్న గారికి అట్లాగే కేజే మహేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. సిరిసిల్ల టౌన్ ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు కుడికల్ల రవికుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఆర్ఎంపీ పిఎంపీ కమ్యూనిటీ పార్లమెంటరీ అసోసియేషన్ ఏర్పడిన శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనన్న గారు విచ్చేయడం మా ఆర్ఎంపీలందరికీ సంతోషదాయకం. అలాగే మన సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ అన్న గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మన పట్టణ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిప్పదండి ప్రకాశ్ అన్న గారికి
తదితరులు ముఖ్య నాయకులను అలాగే మా రాష్ట్ర అధికార ప్రతినిధి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఆయా కాలనీలలో పెంచినటువంటి ఈ కేంద్రాలు ప్రాథమిక చికిత్సా కేంద్రాలు కావచ్చు, లేదా జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, కడుపునొప్పి వచ్చినా, ఏ ఇబ్బంది ఆరోగ్యపరంగా వచ్చినా ముందుగా గ్రామాలు గుర్తుకొచ్చేది మాత్రం 100% ఆరోగ్యాలు బియ్యప్రియాలు అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఆయా గ్రామాల్లో ఆయా కాలనీలలో 4 డాక్టర్లు ఉంటే ప్రతి కడపకు ఒకరు పోవాల్సిందే. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అందరితోని అనుబంధము, పెనుబంధము, అనురాగ బంధం ఏదైనప్పుడు కూడా ఉన్నటువంటి ఎవరన్నారంటే ఆ గ్రామంలో ఆరోగ్యంతో ప్రతి గ్రామానికి ప్రతి కడపకు సంబంధం ఉన్నటువంటి పరిస్థితులలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాళ్ళని చెప్పక తప్పదు. వైద్య సహాయం గ్రామీణ ప్రాంతాల్లో అర్ధరాత్రి కూడా ఏమైనా ఇబ్బంది వచ్చిందంటే ఈ కాలంలో ఫోన్లు, ఆ కాలంలో మనిషి వెళ్ళి తలుపు తట్టగానే వచ్చి వెంటనే తగు ప్రాథమిక చికిత్స కానీ తగు వైద్యాన్ని అందించి ఒకవేళ పరిస్థితి చేయడానికి ఉందంటే వెంటనే పెద్ద దవాఖానకు పంపించే కార్యక్రమం, ఆ దవాఖాన కూడా పలానా దవాఖాన కూడా బాగుంటుంది మనం సూచన చేసేటువంటి వ్యవస్థ ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాలు ఉంది అంటే అది ఆరోగ్య క్రియేట్గా చెప్తూ గ్రామాల్లో కూడా ఆరోగ్యులు క్రియేట్ ప్రభావితం చేసే నాయకులుగా కూడా పరిస్థితి చేరుకోవాలని మాట. ఎందుకంటే మీరు చేసినటువంటి సేవలకు ఎన్నికలు వచ్చినాయంటే మీరు గుర్తింపు, మీ గౌరవం ఆమాత్రం పెరుగుతుంది. అందరి నాయకులకు ఫోన్ చేసి మీ సహకారం కావాలనుకుంటుంది. ఎందుకంటే మీ గ్రామాల్లో ప్రతి కుటుంబంతో ఆ విధంగా అనుబంధం ఉంటుంది కాబట్టి సామాజిక సేవలో కానీ సాంఘిక రూపాలలో కూడా గ్రామాలలో ఆరోగ్యులు కీలకమైన మాట. ఎందుకంటే ఏ పిల్లైనా, ఏ పేరెంట్ అయినా, ఏ వృద్ధైనా ఆరోగ్య తప్పనిసరి ఆహ్వానం అవుతుంది. ఆయా గ్రామాల పట్టణాల్లో వారు కూడా కార్యక్రమంలో పాల్పంచుకున్నట్టు అయినట్టు మనం చూస్తూ ఉంటాం. నేను చిన్నప్పటి నుండి కూడా గ్రామీణ ప్రాంతాలు పుట్టిపెట్టిన వాడిగా నా చిన్న వయసులో కూడా మన తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టిన ఆరోగ్య ఫోన్ చేస్తే మన వైద్యం చేసి దగ్గర చూసిన వాడిగా అలాంటి ఆరోగ్యులకు పిఎంలకు సరైనటువంటి గుర్తింపు లేక, సరైనటువంటి గౌరవం లేకపోవడం వల్ల జరుగుతున్న ఇబ్బందులు గుర్తించుకోండి. స్వతహాగా రాజశేఖర గారు డాక్టర్ కాబట్టి గ్రామీణ స్థాయిలో ఆరోగ్య కేంద్రాలకు సంబంధించినటువంటి సమస్య చెప్పిన సిరిసిల్ల డివిజన్ కేంద్రం, జిల్లా కేంద్రంగా డివిజన్ కేంద్రంగా వైఎస్ఆర్ భవన్ లో పెద్ద సమావేశం పెట్టినప్పుడు నాకు బాగా అప్పుడు జీవన్ రెడ్డి గారిని ఆహ్వానించారు, మహేంద్ర రెడ్డి గారు కూడా అది విన్నారు. నేను పెట్టుకుని రమ్మంటే రావడం జరిగింది. ఆనాటి సభలు ఉద్వేగంగా అనేక సందర్భాల్లో మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ పక్షాన తప్పనిసరిగా మాకు సహకారం కావాలన్నా పొద్దు కాదంటే వ్యవస్థ చేతులలో పూర్తి ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో శిక్షణ కార్యక్రమం ఒక్కొక్క ఆరోగ్యానికి 1000 గంటలు శిక్షణ తరగతి పూర్తి చేసుకున్న తదనంతరం వారికి పారా సర్టిఫికేట్ ఒక పేరును అందించి పారా మెడికల్ సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టయితే భవిష్యత్తులో పోలీస్ పరంగా ఇబ్బంది తలెత్తకుండా ఉంటుందనేటువంటి ఆలోచనతో ఈరోజు గ్రామాలలో పోలీసు గ్రామాల నేము అనవద్దని చెప్పి చేసుకుని చెప్పని అడుగుతారు. కాబట్టి ఆనాడు ప్రధానంగా దాన్ని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రులు చెప్పినప్పుడు వారు ఒప్పుకోవడం, ఇందులో ఏం తెలుసుకుంటే 4 నిమిషం పడుకుని కొంత 700 గంటలు, కొంత 800 గంటలు, కొంత 1000 గంటలు కూడా ఈ 4 నిమిషం పూర్తి చేసుకున్నప్పటికీ సర్టిఫికేట్ రాకపోవడం, మధ్యలోనే రాజశేఖర్ గారు మరణించడం, ఆ తర్వాత ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఆ కార్యక్రమం అందరికీ ఆగిపోయినాయి. నేను ఎన్నికలకైనా మీకు రవి దగ్గర కూర్చున్నప్పుడు వేరే పట్టించుకున్న వారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది. ఈ రోజు కట్టుకున్న దరఖాస్తు కూడా 8% అసంపూర్తిగా ఉంది. 8%. ఇది మళ్ళీ ఒకసారి నేను చెప్పేది ఇందులో ఎంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు, పిఎంపీ డాక్టర్లు ఉన్నారు అందాల మీరు ఎంతమంది 90% 1000 గంటలు, 9 గంటలు, 7 గంటలు చేసి ఉన్నట్టయితే దాన్ని కూడా మీరు పూరించినట్టయితే తప్పనిసరిగా ముఖ్యమంత్రి తీసుకుని పోయి వెళ్ళి మిగతా శిక్షణ కాలాన్ని కూడా పూర్తి చేసే విధంగా సార్ శిక్షణకు వెళ్ళినటువంటి ఆరోగ్య మళ్ళీ కొత్త శిక్షణకు పంపించే విధంగా ఆ తదనంతరం రాజశేఖర్ ఏదైతే అమలు చేయాలనుకుంటున్నాం ఆ సర్టిఫికేట్ ఇప్పించిన బాధ్యత
నేను ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ ఏ సమస్య ఉంటే ప్రజలకు ఉపయోగపడే సమస్య ఏమున్నా ఏ వర్గానికి సమస్య ఏమున్నా వెంటనే అటెండ్ అవుతున్నాడు. 100 రోజుల్లో పరిపాలన చూసి సుదీర్ఘంగా సమీక్ష జరుపుతూ ప్రతి శాఖ పైన ఒక అవగాహన తీసుకొని దానిలో ఏ విధంగా అయితే ఈ సమస్యలు పరిష్కారం చేయడం అని చెప్పినట్టు ఆలోచన చేస్తున్న సందర్భాన్ని మీరందరూ కూడా ఇప్పటికే గమనించారు. వాటి సందర్భం చెప్తూ అసలు గతంలో ముఖ్యమంత్రి వారు సచివాలయానికి రాలేని సందర్భం అయితే ఈ 100 రోజులు 75 సచివాలయం చేసి ముఖ్యమంత్రి ఉన్నారంటే రేవంత్ రావడమే కాకుండా ప్రతి శాఖ సమస్యలలో అవగాహన తీసుకొని ముందుకు పోతున్నాం. నాయకులకు ఆర్ఎంపీ టీడీపీకి సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేయడంలో వారు ముందుంటారని భావన సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ నిన్నటి ఈ రోజు కార్యక్రమానికి మీరందరూ కూడా ఆహ్వానించిన సందర్భంగా మీరందరూ కూడా అభినందనలు చేస్తూ ఆర్ఎంపీలు టీడీపీలు గ్రామంలో కీలకమైనటువంటి వ్యక్తులుగా పట్టణాల్లో కూడా కీలకమైన వ్యక్తులుగా ఈరోజు జిల్లా కేంద్రాల్లో కానీ తాలూకా కేంద్రాల్లో కానీ రాష్ట్ర రాజధాని దవాఖాన కూడా ఎవరైనా కొత్తగా హాస్పిటల్ ఏర్పాటు చేసుకుంటే ముందుగా సాయం కోరడం కూడా మేము ఈరోజు మేము దవాఖాన పెడుతున్నాం. మీ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మా దవాఖాన తీసుకోమని చెప్పి కోరుకున్నటువంటి పరిస్థితులలో ఎందుకు చెప్తున్నట్టే మనం ప్రతి నిత్యం కూడా ఎవరిమైనా లేచి స్నానం ముగించుకొని దేవుని ప్రార్థించడం నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా గ్రామం బాగుండాలి, నా దేశం బాగుండాలని బయటకు వెళ్తాం. ఎవరికి కూడా అనారోగ్యం గురిగా ఉందని కోరుకుంటాం. కానీ విధివశాత్తు ప్రమాదవశాత్తు జరిగినా లేదా వ్యక్తిగతంగా అనారోగ్యం తలెత్తిన గుర్తొచ్చేది మీదే. మీతో కానప్పుడు ఏ దావుని కోపాలని విధిగా వస్తున్నటువంటి హాస్పిటల్ కూడా మీ సహకారం కోరుతున్నటువంటి అప్పుడప్పుడు గమనిస్తున్నాం, చూస్తున్నాం. వాళ్ళు కూడా మీపైన ఆధారపడి కీలకమైన వ్యక్తులుగా గ్రామంలో సామాజిక గుంపాపై కార్యక్రమంలో కానీ సాంఘిక దురాచార గుంపాపంలో కానీ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా అభివృద్ధి కార్యక్రమం పాల్పడుతున్న విధంగా ఏ పాత్ర ఉంటున్న క్రమంలో రాబో రోజుల్లో మీరు కూడా మెరుగైనటువంటి వైద్య విధానం ఎప్పటికప్పుడు అన్వయించుకుంటూ మెరుగైన వైద్య విధానంతో పాటు మెరుగైనటువంటి మందుల్ని అందించేటువంటి కార్యక్రమాలు తీసుకొని అది కూడా సరే ఇది వ్యక్తిగతంగా వృత్తి అయినప్పుడు కూడా సామాజిక బాధ్యతగా సామాజిక సేవలను కూడా చూస్తూ పేదలకు ఉచితంగా వైద్యాలు అందించే కార్యక్రమం అక్కడక్కడ చేస్తూ మీరు మరింత వైద్యంలో రాణిస్తూ సాగని చెప్పి నా వైపు నుంచి కూడా పిలిపిస్తూ రాబో రోజుల్లో ఆరోగ్య టీడీపీ సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం చేయంగా ముందు వరుసలో మీరు వెంట ఉంటాయని మన సందర్భంగా రాబో రోజుల్లో ఇంకా ఏ అవసరాలు ఉన్నప్పుడు కూడా చెప్పండి. ఆ అవసరాలు పరిష్కారం చేయడంలో తప్పనిసరి చెప్తూ